అందరికీ నమస్కారం. శ్రీ విశ్వావసు నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా ఈ ఏడాది కన్యా రాశి వారి జీవితంలో జరిగే ఖచ్చితమైన మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సర సందర్భంగా కన్యా రాశి వారి యొక్క ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. యోగాలు అనేవి పెరుగుతూ వెళ్తాయి. గత ఏడాది ఉన్న సమస్యలన్నీ ఈ ఏడాది పరిష్కారం అవుతాయి. ప్రమోషన్లు కుదురుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. జీతభత్యాలు స్వల్పంగా పెరుగుతాయి. వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి. సినీ కళా రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. వ్యవసాయదారులకు ఒకంత బాగానే ఉంటుంది. ఆర్థికంగా చూసుకుంటే సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. అద్దె ఇల్లు కానీ లేదా ప్రాంతం కానీ మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాత ఆస్తులను అమ్మి కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఊహించని ఖర్చులు ఎదుర్కోవాల్సిన స్థితిగతులు ఏర్పడుతున్నాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే సంతానం యొక్క ఉన్నతి మీకు చక్కటి ఆనందాన్ని కలుగజేస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో, ఉన్నత విద్యలో, విదేశీ విద్యలో అద్భుతంగా రాణిస్తారు. అలాగే విదేశాల్లో చదువులను సాగిస్తున్న వారికి సంతృప్తికరమైన పార్ట్ టైం జాబులు కూడా లభిస్తాయి. ఆరోగ్యపరంగా మాత్రం తరచూ ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంటుంది. ఒంట్లో ఉన్న సత్తువ తగ్గుతుంది. ఎనర్జీ లెవెల్స్ బాగా డౌన్ అవుతాయి. జ్వరాలు, మోకాల నొప్పులు, తలనొప్పి, గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు, స్కిన్ అలర్జీలు అతిగా బాధిస్తాయి. మొత్తం మీద ఈ సంవత్సరం కన్యా రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. సంతానం వలన సంతోషం కలుగుతుంది. శత్రువులు అణిగిమణిగి ఉంటారు. అలాగే మంచి చెడులు పక్కన పెడితే ఈసారి కన్యా రాశి వారు తమ మనస్సుకు ఏది అనిపిస్తే అది మాత్రమే చేస్తారు. ఈ సంవత్సరం మొత్తం కన్యా రాశి వారికి అనుకూలంగా ఉండాలంటే కనీసం నెలకు ఒక్కసారైనా శ్రీ గురు చరిత్రను పారాయణం చేయాలి. ప్రతి శనివారం ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకోవాలి. అలాగే తరచూ గానుగాపూర్ క్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఆకస్మికంగా ఆరోగ్యం బాగోలేకుండా పోతే విష జ్వరాలు కానీ లేదా ఇతర అనారోగ్య సమస్యలు కానీ మిమ్మల్ని వేధిస్తూ ఉంటే తప్పకుండా ఆరోగ్య రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి. ధన్వంతరి స్తోత్రాన్ని పారాయణం చేయండి. శివారాధన చేయండి. భక్తి శ్రద్ధలతో ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా అనారోగ్య సమస్య నుండి విముక్తి లభిస్తుంది. రాబోయే 2 రోజుల లోపుగా సాయంత్రం వేళ ఈ చిన్న పరిహారం చేస్తే మీ ఇంటికి పట్టిన పీడ, దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ అన్నీ తొలగిపోయి చక్కటి అభివృద్ధి మరియు ప్రశాంతత ప్రాప్తిస్తాయి. మీరు చేయాల్సిందల్లా ఒక ఆవు పిడకను తీసుకొని దానికి నిప్పు పెట్టి పక్కన ఒక చిన్న గిన్నెలోకి ఏదైనా ఒక నూనె తీసుకొని దానిలో కాస్త బెల్లం వేసి అలాగే సువాసన వచ్చే పుష్పాలను వేసి బాగా కలిపి రగిల్చిన పిడకపై పోసేయాలి. ఇలా చేయగా వచ్చిన పొగను ఇంటికి సింహద్వారానికి, తులసి చెట్టుకి చూపించి ఇల్లంతా ధూపం వేయాలి. తరువాత ఇంటి బయట పెట్టేయాలి. ఇలా చేస్తే చాలు. ఇక ఈ సంవత్సరం మొత్తం మీకు తప్పకుండా శుభం కలుగుతుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి.